హస్తినలో పవర్ ఫైట్ రోజుకో టర్న్ తీసుకుంటోంది. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్లకు బ్రేక్ వేసింది అక్కడి హైకోర్టు. కేంద్ర అధికారులపై అవినీతి కేసులు పెట్టేందుకు ఏసీబీకి అధికారాలున్నాయని స్పష్టం చేసింది. మరోవైపు ఈ ఇష్యూపైనే ఇవాళ స్పెషల్గా సమావేశమవుతోంది ఢిల్లీ అసెంబ్లీ. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలపై కేంద్రం వర్సెస్ ఢిల్లీ సర్కార్ గా జరుగుతున్న పవర్ ఫైట్ లో కేజ్రీవాల్ కు బూస్టప్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ స్టేట్ ఏసీబీ కేంద్ర అధికారులపై అవినీతి కేసులు నమోదు చేయకుండా ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తప్పుపట్టింది. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఢిల్లీ కేబినెట్ సలహాలు తీసుకుని పనిచేయాలని సూచించింది. హైకోర్టు ఆదేశాలతో ఫుల్ ఖుషి అయ్యారు సీఎం కేజ్రీవాల్. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న తమ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు నైతిక బలాన్నిస్తుందన్నారు కేజ్రీవాల్. రీసెంట్ గా కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఓపెన్ కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని ఢిల్లీ ప్రజలను మోడీ సర్కార్ టార్గెట్ చేసిందన్నారు కేజ్రీ. 100 రోజుల్లోనే తమ ప్రభుత్వం చాలా చేసిందన్నారు ఆయన. केंद्र सरकार ने गृह मंत्रालय ने ऑर्डर जारी करके ये कह दिया भाई अब दिल्ली की एंटी करप्शन ब्रांच केवल दिल्ली के कर्मचारियों के भ्रष्टाचार को देखेगी, केंद्र सरकार के कर्मचारियों के भ्रष्टाचार को नहीं देखेगी। दिल्ली हाई कोर्ट ने आदेश दिया है कि केंद्र सरकार को और गृह मंत्रालय को एंटी करप्शन ब्रांच, दिल्ली की जो एंटी करप्शन ब्रांच है। మరోవైపు కేజ్రీవాల్ కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నుంచి సపోర్ట్ దొరికింది. కేంద్ర ప్రభుత్వం లాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలతో ఎన్నుకోబడిందేనని, ఒకదాన్ని మరొకటి గౌరవించాలంటూ ఇండైరెక్ట్ గా ఢిల్లీ ఇష్యూను ట్విట్టర్ లో టచ్ చేశారు మమతా. బ్యూరోక్రాట్ల నియామకాల అధికారం లెఫ్టినెంట్ గవర్నర్దేనంటూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన నోటిఫికేషన్లపై చర్చించేందుకు ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ అత్యవసరంగా భేటీ కానుంది. కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసే ఛాన్స్ ఉంది.